హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే తెలుగులో చేసినట్టు జాబ్స్ ఏమైనా చెప్పండి, దట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్స్ ఏమైనా చెప్పండి అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయడం జరిగింది. గైస్ ఈ రోజు వచ్చేసి మనకు తెలుగులో చేసినట్టు జాబ్స్, దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో మీకైతే ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడడం రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో అదర్ లాంగ్వేజెస్ అయితే అవసరం లేదు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అవసరం లేదన్నమాట. ఓన్లీ మీకు ఫ్లూయెంట్గా తెలుగు లాంగ్వేజ్ కనుక వచ్చినట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్లో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ వచ్చేసి ఫర్ అవర్కి 800 రూపీస్ వరకు మన అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో 800 రూపీస్ ఫర్ అవర్ అంటే ఫర్ డేకి మీరు 3 to 4 అవర్స్ వర్క్ చేస్తారంటే 2000 to 3500 రూపీస్ వరకు మనైతే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మన ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు రిమోట్ టాస్క్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. గైస్ యొక్క కంపెనీ వచ్చేసి ఏ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరు ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే సో కంపల్సరిగా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో తెలుగు రాయడం అయితే ఫ్లూయెంట్ గా వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు మీకు ఫ్లూయెంట్ గా కనుక వచ్చినట్లయితే హ్యాపీగా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ ఓన్లీ మనకి ఒక తెలుగు లాంగ్వేజే కాదు, అదర్ లాంగ్వేజెస్ తో కూడా మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్లయితే మిగతా నోటిఫికేషన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకు వ్యూ ఆల్ జాబ్స్ అని ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇదే రకమైనటువంటి నోటిఫికేషన్స్ అదర్ లాంగ్వేజెస్ లో కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో లైక్ తమిళ్ కావచ్చు, అలాగే హిందీ కావచ్చు, కన్నడ లాంగ్వేజెస్ లో కూడా మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు అదర్ లాంగ్వేజెస్ వచ్చినా కూడా ఇక అన్ని నోటిఫికేషన్స్ కి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ లాంగ్వేజెస్ అయితే మీకు వచ్చో, లైక్ తమిళ్ చూడండి ఇక్కడ తమిళ్ అని చెప్పేసి, అలాగే తెలుగు అని చెప్పేసి, కన్నడ అని చెప్పేసి, ఉర్దూ లాంగ్వేజెస్ లో కూడా మనకు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో ఆ నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మెయిన్ గా మనకు తెలుగు వచ్చిన వాళ్ళైతే ఇక తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ పోస్ట్లకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు సో ఫర్ డేకి 3 to 4 అవర్స్ ఆర్ 2 to 3 అవర్స్ వర్క్ చేసినా సరిపోతుంది అనమాట. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో మీరు ఇంటి నుండే పార్ట్ టైం గా వర్క్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి తెలుగులో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక రిమోట్ టాస్క్ కంపెనీ ఏంటంటే సో వీళ్ళు వచ్చేసి ఏఐ బేస్డ్ కంపెనీస్ కి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏఐ బేస్డ్ అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి సో టాప్ కంపెనీస్ కి అయితే వీళ్ళు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్ మనకు ఏఐ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి కదా, లైక్ గూగుల్ మ్యాప్స్ కావచ్చు, అదే విధంగా చాట్ జీపీటీ కావచ్చు. సో మనం ఏదైనా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసేసి కంటెంట్ ని టైప్ చేస్తామంటే మనకు తెలుగులో కంటెంట్ అయితే రావడం జరుగుతుంది కదా. సో ఇక కంటెంట్ వచ్చేసి మనకు తెలుగులో ఫ్లూయెంట్ గా రాదనమాట. సో కొన్ని మిస్టేక్స్ అయితే రావడం జరుగుతుంది. సో అలా మిస్టేక్స్ రాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ కి అయితే మీరు తెలుగు రైటింగ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్ లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు చూడండి. ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓన్లీ తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక నోటిఫికేషన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు ఏం వర్క్ చేయాలని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. వీ హ్యావ్ several open projects where we are looking for talented writers to help train generative artificial intelligence models to become better writers అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ మిషన్స్ అయితే ఉంటాయి కదా. సో మనం ఏదైనా కంటెంట్ టైప్ చేసినప్పుడు ఆ యొక్క తెలుగు కంటెంట్ అనేది ఫ్లూయెంట్ గా రాదనమాట. సో కొన్ని మిస్టేక్స్ అయితే రావడం జరుగుతుంది. అటువంటి మిస్టేక్స్ లేకుండా సో మీరు వచ్చేసి తెలుగులో కంటెంట్ అయితే రాసి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ యొక్క ఏ మిషన్స్ కి అయితే మీరు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి, వీటికి సంబంధించి తెలుగులోనే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ సో మీరు ఇక ఏ మోడల్స్ కి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కి అయితే మీరు తెలుగు రైటింగ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసేటువంటి వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి యూ కెన్ వర్క్ ఆన్ ఆల్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ రిమోట్లీ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇక ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు ఇంటి ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్లెక్సిబుల్ హవర్స్ లో వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి
యువర్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ సెంట్ అవుట్ వీక్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, నేను మీకు ముందుగానే చెప్పాను కదా, వీక్లీ పేమెంట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అంటే ప్రాజెక్ట్స్ని బట్టి మీరు ఎంతైతే ఎర్న్ చేసుకొని ఉంటారో సో అంత మనైతే మీకు వీక్లీ అయితే వీళ్ళు పేఅవుట్ అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ వీక్లీ 20+ అవర్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా మెన్షన్ చేశారు యూ విల్ అని చెప్పేసి. సో వర్క్ ఆన్ వేరియస్ రైటింగ్ ఇన్ తెలుగు ప్రాజెక్ట్స్ టు ట్రైన్ జనరేటివ్ ఏఐ మోడల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ మైట్ వర్క్ అని చెప్పేసి ర్యాంక్ ఈ సిరీస్ ఆఫ్ రెస్పాన్స్ దట్ వేర్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఏఐ మోడల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ గివెన్ ఏ టాపిక్ రైట్ ఏ షార్ట్ స్టోరీ అబౌట్ ది టాపిక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మనకైతే టాపిక్ కూడా ఇక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అంటే ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ కి ఏ టాపిక్ పైన ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి మీకు టాపిక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక టాపిక్ పైన అయితే మీరు షార్ట్ స్టోరీ అయితే రాసేసి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ కి అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏదైతే రాస్తుంటారో అంటే సో టాపిక్ సంబంధించి షార్ట్ స్టోరీ అయితే రాస్తుంటారు కదా, సో ఇక టెస్ట్ ద్వారానే మీరు ఈ యొక్క ఏ మోడల్స్ కి అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. గైస్ మీరైతే కంగారు పడకండి, కంపల్సరిగా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి దిస్ ఆర్ నాట్ మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్స్ యూ షుడ్ అప్లై ఇఫ్ యూ మీట్ ఎనీ ఆఫ్ దిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ, ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో కాకపోతే మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలంటే సో కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు ఎన్రోల్మెంట్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఏ హ్యుమానిటీస్ ఫీల్డ్ ఆర్ ఫీల్డ్ రిలేటెడ్ టు రైటింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే 10th, ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ, ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఇచ్చేటువంటి టాపిక్ ఏదైతే ఇస్తారో సో ఇక టాపిక్ సంబంధించి మీరు ఒక స్టోరీ అయితే క్రియేట్ చేసేసి స్టోరీ అయితే తెలుగులో రాసి సో ఏ మోడల్స్కి అయితే మీరు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వర్క్ మేము చేయగలము అనుకుంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్ ఇక నోటిఫికేషన్ కి. అండ్ అలాగే ఎన్రోల్మెంట్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు క్రియేటివ్ రైటింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎక్స్పీరియన్స్ రైటింగ్ ప్రొఫెషనల్లీ గైస్ మీకు ఏమైనా ఒక కాపీ రైటర్ కావచ్చు, అలాగే జర్నలిస్ట్ గా కావచ్చు, టెక్నికల్ రైటర్ గా కావచ్చు, ఎడిటర్ గా కావచ్చు, మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాడ్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్నింగ్స్ అండ్ డ్యూరేషన్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, ఫర్ అవర్ కి వచ్చేసి మీరు ఎంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మనకైతే వీళ్ళు శాలరీ డాలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫర్ అవర్ కి వచ్చేసి మనకు 1.43 to $10.80 అయితే ఫర్ అవర్ కి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మన ఇండియన్ కరెన్సీలో $1 = 80 రూపీస్ అనమాట. సో ఫర్ అవర్ కి వచ్చేసి మీరు 100 to 800 రూపీస్ వరకు మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకండి. ఫర్ డే కి వచ్చేసి మీరు 2500 నుంచి 3500 రూపీస్ వరకు మనైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట తెలుగునే వర్క్ చేస్తూ. సో కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోకండి. లొకేషన్ చూడండి, ఇక్కడ రిమోట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే డ్యూరేషన్ కనుక చూసుకుంటే వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ లెంత్, ఫ్లెక్సిబుల్ హవర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనకు ప్రాజెక్ట్స్ బట్టి డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఏదైతే చేయాలి అని చెప్పేసి మనకు ప్రాజెక్ట్ మీద అయితే డిపెండ్ అవుతుంది అనమాట. సో మీ ఫ్లెక్సిబుల్ అవర్స్ అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట ఇది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టు గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది, అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి. సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, సో మీకు ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మీకు లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు రెజ్యూమ్ వచ్చేసి PDF ఫార్మాట్ లో అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి కవర్ లెటర్ మీ దగ్గర ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇన్ విచ్ కంట్రీ డూ యూ కరెంట్లీ రెసిడ్ అనేది అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఆర్ యూ అథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద కంట్రీ యూ ఆర్ కరెంట్లీ లివింగ్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్ యూ ఫ్లూయెంట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. ఇంగ్లీష్ అవసరం లేదు, మీ దగ్గర మీకు ఫ్లూయెంట్గా తెలుగు వస్తే సరిపోతుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. గైస్ ఇక్కడ మనకు అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి హై స్కూల్ డిప్లొమా అలాగే అసోసియేట్ డిగ్రీ ఉంది, బ్యాచిలర్స్ డిగ్రీ అలాగే మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, జేఈడి, ఎండి, పిహెచ్డి, అదర్స్ కూడా ఉందన్నమాట. సో ఎవరైతే 10th క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి అదర్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి హ్యావ్ యూ కంప్లీటెడ్ ఎనీ స్టాండర్డైజ్ టెస్ట్స్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఏదైనా టెస్ట్స్ కంప్లీట్ చేసినట్టయితే సో అది ఏ టెస్ట్ కంప్లీట్ చేస్తారో అది మెన్షన్ చేయండి, లేదంటే నన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అది వచ్చేసి విచ్ ఆఫ్ దిస్ ఏరియాస్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అయితే అడుగుతున్నారు. గైస్ మీరు గ్రాఫికల్ డిజైన్ ఆర్ట్స్ లైక్ డిజైన్కి సంబంధించి, పర్ఫార్మెన్స్ ఆర్ట్స్కి సంబంధించి, ఆర్కిటెక్చరా, సో అండ్ అలాగే మ్యాథ్స్, సైన్స్, మనకు అన్ని రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి, ఇంక్లూడింగ్ నర్సింగ్ కూడా ఉందన్నమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్స్లో క్వాలిఫికేషన్స్ ఉందో అదైతే మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు 10th క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ అదర్ పైన క్లిక్ చేసేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఏరియాస్ హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఫర్ యువర్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అయితే అడుగుతున్నారు. సో ప్రెసెంట్ ఏమైనా మీరు వర్క్ చేస్తున్నట్టయితే సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ కింద వర్క్ చేస్తున్నారని చెప్పేసి అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఏం వర్క్ చేయకపోతే ఇక్కడ అదా అని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకోండి గైస్. అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బట్టి ఏదో ఒక వర్క్ అయితే చేస్తూ ఉంటారు కదా, సో ఆ యొక్క జాబ్ ఏదైతే మెన్షన్ చేసేసేయండి. ఇన్ కేస్ ఏం జాబ్ చేయకపోతే అదర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి వాట్ అదర్ లాంగ్వేజెస్ డూ యూ హ్యావ్ ఫ్లూయెన్సీ అయితే అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ తెలుగు అయితే ఉంది, తెలుగు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసేసేయండి. ఈ యొక్క తెలుగుతో పాటు మీకు అదర్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే ఇక అదర్ లాంగ్వేజెస్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వాట్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఆర్ టూల్స్ ఏరియాస్ డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ అయితే అడుగుతున్నారు. సో మీకు ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ వచ్చా, లైక్ కోడింగ్ సంబంధించి కావచ్చు, లేదంటే డేటా అనాలిసిస్కి సంబంధించి, ఫినాన్షియల్ అనాలిసిస్కి సంబంధించి, అలాగే గ్రాఫిక్ డిజైన్కి సంబంధించి, హెచ్ఆర్ సిస్టమ్కి సంబంధించి, ఫోటో ఎడిటింగ్, అలాగే సేల్స్ అండ్ మార్కెటింగ్, షీట్స్ అండ్ అలాగే స్లైడ్స్, వీడియో ఎడిటింగ్ సంబంధించి. సో ఇక్కడ కంపల్సరీగా ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకు మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి సాఫ్ట్వేర్ స్కిల్స్. సో మీరు ఏదో ఒక స్కిల్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ ఉంటే మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఎవరిది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.